హైదరాబాద్ మొత్తం మీదుగా 4 చోట్ల మాక్ డ్రిల్లు నిర్వహిస్తున్నారు. అయితే మల్లాపూర్లో కూడా మాక్ డ్రిల్కి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? మా ప్రతినిధి విజయ్ అందిస్తారు మోర్ డీటెయిల్స్. రైట్ విజయ్, మల్లాపూర్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మాక్ డ్రిల్ కోసం ఎటువంటి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి? ఎన్ని బృందాలు ఇందులో పాల్గొంటున్నాయి? ఈరోజు ఈ మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకవేళ కనుక అనుకోని సంఘటనలు కనుక ఎదురైతే ఎలా మనం స్పందించాలి అన్న దాని గురించి ఇక్కడ ఈ మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు అలాగే హైడ్రా అలాగే డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి బృందాలు అలాగే ఎవరైతే మన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నారో వాళ్ళు అలాగే ఫైర్ సర్వీస్కు సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది అలాగే ఇతరత్ర సిబ్బంది అందరూ కలిసి కూడా సుమారుగా 12 మంది ఈ ఒక మొత్తం సిబ్బంది అయితే మొత్తం గవర్నమెంట్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మాక్ డ్రిల్లో అయితే పాల్పంచుకున్నారు. మనకు సంబంధించి దానికి సంబంధించి ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా స్మోక్ బాంబ్స్ ఏవైతే ఫేక్ బాంబ్స్ అన్ని కూడా చూపిస్తూ అంటే ఒకవేళ కనుక అనుకోని పరిస్థితులు కనుక ఎదురైతే ప్రజలు ఎలాగా వాళ్ళ ప్రాణాలను రక్షించుకుంటారు అనే దాన్ని బట్టి ఇక్కడ ఈ మాక్ డ్రిల్స్ కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి రిహార్సల్ కూడా అప్పటికే మొదలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫైర్ సిబ్బంది వాళ్ళతో పాటు ఇతర సిబ్బంది అటు జిహెచ్ఎంసీ ఫైర్ సిబ్బంది డిఆర్ఎఫ్ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వీళ్ళందరూ కూడా లోపలికి వచ్చేసి మొత్తం ఈ అపార్ట్మెంట్లో అయితే మాక్ డ్రిల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజలను అప్రమత్తం చేయడానికి కేవలం ఇది ఒక మాక్ డ్రిల్ గానే చెప్తా ఉన్నారు. అంటే ప్రజలు కూడా కొంతమంది ఏం జరుగుతుందో తెలియనటువంటి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి కొన్ని ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు సో ఎలా ఫేస్ చేయాలి అయితే ఎలా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ ఆ మాక్ డ్రిల్కు సంబంధించినటువంటి ఏదైతే రిహార్సల్స్ ఉన్నాయో ఆ రిహార్సల్స్ భాగంగా కూడా ఇక్కడ అన్ని కార్యకలాపాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఇంకా మరికొద్ది సేపట్లో 4 గంటలకు సైరన్ మోగగానే ఆ మాక్ డ్రిల్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొన్ని అంటే ఒకవేళ కనుక ఏదైనా అవశేషాలు కనుక సంబంధించి అంటే యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి ఏదైనా జరగని సిచ్యువేషన్ జరిగినప్పుడు సో ప్రజలు సివిలియన్స్ వాళ్ళ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి, ముఖ్యంగా సో అంటే గాయపడిన వాళ్ళని ఎలా ఆసుపత్రికి తరలించాలనేటువంటి ఆ కాన్సెప్ట్తోని అలాగే ఏదైతే ఈ యుద్ధ వాతావరణం ఉందో దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ మాక్ డ్రిల్ని నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే లాస్ట్ 50 సంవత్సరాలకు పైగా కూడా ఈ అయితే మాక్ డ్రిల్స్ ఇలాంటివి ఏం జరగలేదు. ఇప్పుడు అసలు ఎవరికి కూడా ఈ మాక్ డ్రిల్స్ అంటే కూడా కొంత అవగాహన లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ప్రజలను అయితే సమాయత్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకునేటువంటి ప్రయత్నం ఎలా చేయాలని చెప్పేసి కూడా దానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక. రైట్ విజయ్, మల్లాపూర్లో జరగబోయే మాక్ డ్రిల్లో సిబ్బందులు లైక్ రెస్క్యూ టీం కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ వైద్య సిబ్బంది ఇలా ఈ సిబ్బందులకు పోలీసుల నుంచి ఎటువంటి సూచనలు ఇచ్చారు? అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలన్న దానిపై. ఎస్, పోలీసులు ముఖ్యంగా వాళ్ళు సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి రాకుండా అలాగే ఇంట్లో నుంచి లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ కూడా కనిపించకుండా మనం చూస్తూ ఉన్నాం కదా. ఆ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్కి సంబంధించిన విజువల్స్ అన్ని చూపిస్తూ ఉన్నారు కదా. సో ఆ కిటికీలో నుంచి లైట్స్ అనేవి కనిపించకుండా ఆ లైట్స్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉంటాయో టీవీ కానీ అలాగే ఇతరత్ర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని వాడకం అనేది ఆపేయాలి. అలాగే సెల్ ఫోన్స్ కూడా వాడకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు పోలీసులు. అలాగే ట్రస్టెడ్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ట్రస్టెడ్ రేడియో ఛానల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారానే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. దీనికి సంబంధించి అంటే ఈ సిచ్యువేషన్కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి ప్రజలందరూ కూడా అని చెప్పి పోలీసు వారు చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే ఓపెన్ ప్లేసెస్ ఉంటాయో ఓపెన్ ప్లేసెస్లో ఎక్కువగా ఉండకుండా కేవలం ఏదైనా రూమ్లో కానీ లేదా ఇతరత్ర ఏదైనా తలదాచుకునేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోవాలి కానీ ఓపెన్ ప్లేస్లో ఉండకూడదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం మాక్ డ్రిల్ మాత్రమే, అంటే ఏదైనా అవగాహన కోసం మాత్రమే చేస్తున్నటువంటి ఈ డ్రిల్ కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్కు అపార్ట్మెంట్లో ఉండేటువంటి ఆ వాసులందరికీ కూడా నివసించే వాసులందరికీ కూడా ఈ మాక్ డ్రిల్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా సైరన్ మోగిన తర్వాత ఇక్కడ అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతారు. సివిలియన్స్ అందరూ కూడా కిందికి వస్తారు. కిందికి వచ్చిన తర్వాత సైరన్ మోగిన కాసేపటికి ఒక ఫేక్ బాంబుని లేదా ఒక స్మోక్ బాంబుని కూడా ఇక్కడ అంటించి వదులుతారు. సో దాని తర్వాత చాలామంది అంటే యుద్ధం ఒకవేళ వస్తే ఇబ్బందులు పడతారు కాబట్టి దాని నుంచి ఎలా వీళ్ళు బయటపడాలి, వాళ్ళ ప్రాణాలను ఎలా రక్షించుకోవాలన్న దాని గురించి మాక్ డ్రిల్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో బయటికి ఎలా రావాలి,
అలాగే పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సివిల్ సప్లైస్కు సంబంధించినటువంటి బృందాలు, అలాగే వైద్య సిబ్బంది, సో వీళ్ళందరూ కూడా సమాయత్తమై అయితే ఈ మాక్ డ్రిల్ను నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీసులు చెప్తుంది ఏంటంటే ఎవరు పనికి అడ్డంకులు కలిగించకూడదు. అలాగే మెయిన్గా ఇక్కడ ఈ మాక్ డ్రిల్ నిర్వహించడానికి ప్రధాన కారణం వచ్చేసి ఇక్కడ ఈ ఏదైతే న్యూక్లియర్ ఫ్యూయల్కి సంబంధించినటువంటి కాంప్లెక్స్ ఉందో అది ఒకవేళ దాని మీద కనుక ఎలాంటి అవాంఛనీయ దాడి జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా సో వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే వీళ్ళనే కాదు దేశం మొత్తం మీద కూడా ఈ మాక్ డ్రిల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ముఖ్యంగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, అలాగే త్రివిధ దళాలు కూడా చెప్తా ఉన్నాయి. సో యుద్ధం అనేది రాదు, ఒకవేళ వచ్చినా కూడా భారత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. ఆపరేషన్ అభ్యాస్